బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ 17వ పుస్తకం వర్షం కోసం అల్లాహ్ను ప్రార్థించడం. ఇస్తిస్కా. హదీస్ నెంబర్ 851. అబ్బాస్ బిన్ తమీం రజియల్లాహు అన్హు యొక్క మామగారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్తిస్కా నమాజ్ చేయడానికి బయటికి వెళ్ళి తన పై వస్త్రాన్ని తిరిగేసి ధరించారు. హదీస్ నెంబర్ 952. అబూ హురైరా రజియల్లాహు తఆలా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి రకాతులో వంగడం, రుకు నుండి తల ఎత్తినప్పుడల్లా ఇలా అనేవారు: ఓ అల్లాహ్, అయ్యాష్ బిన్ అబీ రబీ ఆను కాపాడు. ఓ అల్లాహ్, సలమా బిన్ హిషామ్ను కాపాడు. ఓ అల్లాహ్, వలీద్ బిన్ ఖాలిద్ను కాపాడు. ఓ అల్లాహ్, బలహీన విశ్వాసులను కాపాడు. ఓ అల్లాహ్, ముదర్ తెగల పట్ల కఠినంగా ఉండు. మరియు యూసుఫ్ కాలంలోని కరువు సంవత్సరాలను వారిపై పంపు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్, గిఫారీ తెగలను క్షమించు, అస్లాం తెగలను కాపాడు. అబూ జినాద్ హదీస్ ఉపకర్త ఇలా అన్నారు: ప్రవక్త ఫజర్ నమాజులో కునూత్ను పఠించేవారు. హదీస్ నెంబర్ 953. మష్రూక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, మేము అబ్దుల్లా రజియల్లాహు అన్హుతో ఉన్నప్పుడు అతను ఇలా చెప్పాడు: ప్రజలు ఇస్లాంను స్వీకరించడానికి నిరాకరించడాన్ని ప్రవక్త చూసినప్పుడు ఆయన ఇలా అన్నారు: ఓ అల్లాహ్, యూసుఫ్ కాలంలోని 7 సంవత్సరాల కరువు వలె వారిపై కూడా 7 సంవత్సరాల పాటు కరువును పంపు. కాబట్టి 1 సంవత్సరం పాటు వారిని కరువు ఆవరించింది మరియు ప్రతి జీవరాశి ఎంతగా నాశనం చేసిందంటే ప్రజల చర్మాలు, కళేబరాలు మరియు చనిపోయిన జంతువులను తినడం ప్రారంభించారు. వారిలో ఎవరైనా ఆకాశం వైపు చూసినప్పుడల్లా ఆకలి కారణంగా పొగ కనిపిస్తున్నట్లుగా ఊహించుకునేవారు. అప్పుడు అబూ సుఫియాన్ ప్రవక్త వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: ఓ ప్రవక్త గారు, మీరు ప్రజలను అల్లాహ్కు విధేయత చూపమని మరియు బంధుమిత్రులతో మంచి సంబంధాలు కొనసాగించమని ఆజ్ఞాపించండి. నిస్సందేహంగా మీ తెగ ప్రజలు మరణిస్తున్నారు, కాబట్టి దయచేసి వారి కోసం అల్లాహ్ను ప్రార్థించండి. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు: ఆకాశం నుండి స్పష్టంగా కనిపించే ఒక రకమైన పొగ వెలువడే రోజు కోసం మీరు మెలకువగా ఉండండి. నిశ్చయంగా మేము మిమ్మల్ని బలమైన పట్టుతో పట్టుకునే రోజున మీరు అవిశ్వాసానికి తిరిగి వస్తారు. సూరా 44, 10వ ఆయత నుంచి 16వ ఆయత వరకు. ఇబ్నె మసూద్ రజియల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు: బద్ర్ యుద్ధంలో అల్ బద్షా అంటే పట్టు సంభవించింది మరియు నిస్సందేహంగా పొగ, అల్ బద్షా, అల్ ఇజామ్ మరియు సూరా రూమ్లోని ఆయుధులన్నీ గడిచిపోయాయి. హదీస్ నెంబర్ 954. అబ్దుల్లా బిన్ దీనార్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, మా నాన్నగారు ఇలా అన్నారు: ఇబ్నె ఉమర్ అబూ తాలిబ్ యొక్క పద్య పంక్తులను పఠిస్తుండగా నేను విన్నాను. మరియు ఒక తెల్లని వ్యక్తి, అనగా ప్రవక్త, వర్షం కోసం ప్రార్థించమని కోరబడినవాడు, అనాథలను చూసుకునేవాడు మరియు వితంతులకు సంరక్షకుడు. సలీం తండ్రి ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వర్షం కోసం ప్రార్థిస్తున్నప్పుడు నేను వారి ముఖాన్ని చూస్తుండగా ఈ క్రింది పద్య పంక్తి నా మనసులో మెదిలింది: ఇంటి పైకప్పు నుండి వర్షపు నీరు ధారాళంగా ప్రవహించే వరకు ఆయన క్రిందికి దిగలేదు. మరియు ఒక తెల్లని వ్యక్తి, వర్షం కోసం ప్రార్థించమని కోరబడిన వారు, అనాథలను చూసుకునేవాడు మరియు వితంతులకు సంరక్షకుడు. మరియు ఇవి అబూ తాలిబ్ యొక్క మాటలు. హదీస్ నెంబర్ 955. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, వారికి కరువు ముప్పు పొంచి ఉన్నప్పుడల్లా ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు అల్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ను వర్షం కోసం అల్లాహ్ను ప్రార్థించమని అడిగేవారు. ఆయన ఇలా అనేవారు: ఓ అల్లాహ్, మేము మా ప్రవక్తను వర్షం కోసం నిన్ను ప్రార్థించమని అడిగేవాళ్ళం మరియు నీవు మమ్మల్ని వర్షంతో ఆశీర్వదించేవాడివి. ఇప్పుడు మేము ఆయన మామను వర్షం కోసం నిన్ను ప్రార్థించమని అడుగుతున్నాము. ఓ అల్లాహ్, మమ్మల్ని వర్షంతో ఆశీర్వదించు. దాంతో వర్షం కురిసేది. హదీస్ నెంబర్ 956. అబ్దుల్లా బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ఇస్తిస్కా సమయంలో ప్రవక్త తన పై వస్త్రాన్ని తిరగేశారు.
హదీస్ నెంబర్ 957. అబ్దుల్లా బిన్ జైద్ రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముసల్లా వైపు వెళ్లి వర్షం కోసం అల్లాను ప్రార్థించారు. అతను కిబ్లా వైపు తిరిగి తన పై వస్త్రాన్ని లోపలికి బయటికి ధరించి 2 రకాతులు నమాజ్ చేశారు. హదీస్ నెంబర్ 958. షరీక్ బిన్ అబ్దుల్లా బిన్ అబీ నామీర్ రజియల్లాహు గారి కథనం ప్రకారం అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు గారు ఇలా చెప్పగా నేను విన్నాను. ఒక శుక్రవారం నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుత్బా ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఉపన్యాస వైపు తిరిగి ప్రధాన మసీదు ద్వారం గుండా ప్రవేశించారు. ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు నిలబడి ఇలా అన్నారు: ఓ ప్రవక్త, పశువులు చనిపోతున్నాయి మరియు రోడ్లు మూసుకుపోతున్నాయి, కాబట్టి దయచేసి వర్షం కోసం అల్లాను ప్రార్థించండి. అనస్ రజియల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు: ఓ ప్రవక్త, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన 2 చేతులను పైకెత్తి, ఓ అల్లాహ్ మాకు వర్షం కురిపించు, ఓ అల్లాహ్ మాకు వర్షం కురిపించు, ఓ అల్లాహ్ మాకు వర్షం కురిపించు అని అన్నారు. అల్లాహ్ సాక్షిగా ఆకాశంలో మాకు ఒక మేఘపు జాడలే కూడా కనిపించలేదు, మరియు మాకు సిల్వా పర్వతాలకు మధ్య ఏ కట్టడం కానీ ఇల్లు కానీ లేదు అని అనస్ రజియల్లాహు గారు తెలిపారు. దాని వెనుక నుండి, అనగా శిలాపర్వతం వెనుక నుండి ఒక డాలు వంటి దట్టమైన మేఘం కనిపించింది. అది ఆకాశం మధ్యలోకి వచ్చినప్పుడు అది విస్తరించి ఆపై వర్షం కురిసింది. అనస్ రజియల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా ఒక వారం పాటు మాకు సూర్యుడు కనిపించలేదు. మరుసటి శుక్రవారం ఒక వ్యక్తి అదే ద్వారం గుండా ప్రవేశించాడు, మరియు ఆ సమయంలో అల్లాహ్ ప్రవక్త శుక్రవారపు ఖుత్బా ఇస్తున్నారు. ఆ వ్యక్తి ఆయన ముందు నిలబడి ఇలా అన్నారు: ఓ ప్రవక్త, పశువులు చనిపోతున్నాయి మరియు రోడ్లు మూసుకుపోతున్నాయి, దయచేసి వర్షం కురవకుండా ఆపమని అల్లాహ్ను ప్రార్థించండి. అనస్ రజియల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన 2 చేతులు పైకెత్తి, ఓ అల్లాహ్, మా మీద కాదు, మా చుట్టూ కురిపించు. ఓ అల్లాహ్, పీఠభూములపై, పర్వతాల మీద, కొండల మీద, లోయల్లో మరియు చెట్లు పెరిగే ప్రదేశాల్లో కురిపించు అని అన్నారు. దాంతో వర్షం ఆగిపోయింది మరియు మేము ఎండల్లో నడుచుకుంటూ బయటకు వచ్చాము. షరీక్: గత శుక్రవారం వర్షం కురిపించమని కోరిన వ్యక్తి ఇతనేనా అని అనస్ను అడిగారు. దానికి అనస్ రజియల్లాహు గారు తనకు తెలియదని బదులు ఇచ్చారు. హదీస్ నెంబర్ 959. షరీక్ రజియల్లాహు గారి కథనం ప్రకారం అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు గారు ఇలా అన్నారు: ఒక శుక్రవారం రోజున ఒక వ్యక్తి దారిల్ హదాకు ఎదురుగా ఉన్న ద్వారం గుండా మసీదులోనికి ప్రవేశించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలబడి ఖుత్బా ప్రసంగం ఇస్తున్నారు. ఆ వ్యక్తి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు నిలబడి, ఓ అల్లాహ్ ప్రవక్త, పశువులు చనిపోతున్నాయి మరియు రోడ్లు మూసుకుపోతున్నాయి, దయచేసి వర్షం కోసం అల్లాహ్ను ప్రార్థించండి అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త తన 2 చేతులు పైకెత్తి, ఓ అల్లాహ్ మాకు వర్షం కురిపించు, ఓ అల్లాహ్ మాకు వర్షం కురిపించు, ఓ అల్లాహ్ మాకు వర్షం కురిపించు అని అన్నారు. అనస్ రజియల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా ఆకాశంలో ఒక మేఘం కూడా లేదు, మరియు మాకు శిలాస్ పర్వతానికి మధ్య ఏ ఇల్లు కానీ భవనం కానీ లేదు. అప్పుడు దాని వెనక నుండి, శిలాస్ పర్వతం నుండి ఒక డాలు వంటి పెద్ద మేఘం కనిపించింది, మరియు అది ఆకాశం మధ్యలోకి వచ్చినప్పుడు అది వ్యాపించి వర్షం కురిసింది. అల్లాహ్ సాక్షిగా మేము ఒక వారం పాటు సూర్యుడిని చూడలేకపోయాం. మరుసటి శుక్రవారం ఒక వ్యక్తి అదే ద్వారం గుండా ప్రవేశించాడు, మరియు అల్లాహ్ ప్రవక్త శుక్రవారం ఖుత్బా ఇస్తున్నారు. ఆ వ్యక్తి ఆయన ముందు నిలబడి, ఓ అల్లాహ్ ప్రవక్త, పశువులు చనిపోతున్నాయి మరియు రోడ్లు మూసుకుపోయాయి, దయచేసి వర్షం కురవకుండా అల్లాహ్ను ప్రార్థించండి అని అన్నారు. అనస్ రజియల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ ప్రవక్త తన 2 చేతులను పైకెత్తి, ఓ అల్లాహ్, మా మీద కాదు, మా చుట్టూ కురిపించు. ఓ అల్లాహ్, పీఠభూముల మీద, పర్వతాల మీద, కొండల మీద, లోయలలో మరియు చెట్లు పెరిగే ప్రదేశాల్లో అని అన్నారు. వర్షం ఆగిపోయింది మరియు మేము బయటకు వచ్చి ఎండలో నడిచాము అని అనస్ రజియల్లాహు గారు తెలిపారు. గత శుక్రవారం వర్షం కోసం అభ్యర్థించిన వ్యక్తి ఇతనేనా అని షరీక్ అనస్ రజియల్లాహును అడిగారు. తనకు తెలియదని అనస్ రజియల్లాహు గారు బదులు ఇచ్చారు.
హదీస్ నెంబర్ 960. ఖతాదా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మొదటి అనస్ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శుక్రవారం ఖుత్బా ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, వర్షం చాలా తక్కువగా ఉంది, దయచేసి మాకు వర్షం కురిపించమని అల్లాను వేడుకోండి అని అన్నారు. దాంతో అతను అల్లాను ప్రార్థించారు మరియు మేము ఇళ్లకు చేరుకోనంతలోగా వర్షం కురిసింది మరియు అది మరుసటి శుక్రవారం వరకు కురుస్తూనే ఉంది. అనస్ రజల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు. అప్పుడు అదే వ్యక్తి లేదో వేరే వ్యక్తి లేచి నిలబడి, ఓ ప్రవక్త, వర్షాన్ని ఆపమని అల్లాను ప్రార్థించండి అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. ఓ అల్లా, మా చుట్టూ కురిపించు, మాపై కాదు. అనస్ రజల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు. మేఘాలు కుడి ఎడమ వైపులకు చెదిరిపోవడాన్ని నేను చూశాను మరియు వర్షం కురుస్తూనే ఉంది, కానీ మదీనా మీద కాదు. హదీస్ నెంబర్ 961. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, పశువులు నాశనమయ్యాయి మరియు రహదారులు మూసుకుపోయాయి అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వర్షం కోసం అల్లాను ప్రార్థించారు. ఆ శుక్రవారం నుండి తర్వాత శుక్రవారం వరకు వర్షం కురిసింది. అదే వ్యక్తి వచ్చి మళ్ళీ, ఇల్లు కూలిపోయాయి, రహదారులు మూసుకుపోయాయి మరియు పశువులు నాశనమయ్యాయి, దయచేసి వర్షాన్ని ఆపమని అల్లాను ప్రార్థించండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి నిలబడి ఇలా అన్నారు. ఓ అల్లా, పీఠభూములపైన, కొండలపైన, లోయలలో మరియు చెట్ల పెరిగే ప్రదేశాల్లో వర్షాన్ని కురిపించు. వెంటనే బట్టలు తీసివేసినట్టుగా మదీనా నుండి మేఘాలు తొలగిపోయాయి. హదీస్ నెంబర్ 962. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, పశువులు నాశనమయ్యాయి మరియు రహదారులు మూసుకుపోయాయి, కాబట్టి దయచేసి అల్లాహ్ను ప్రార్థించండి అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త ప్రార్థించగా ఆ శుక్రవారం నుండి తర్వాత శుక్రవారం వరకు వర్షం కురిసింది. ఆ తర్వాత అతను అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, ఇల్లు కూలిపోయాయి, రహదారులు మూసుకుపోయాయి మరియు పశువులు నాశనమయ్యాయి అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రార్థించి, ఓ అల్లాహ్, పర్వత శిఖరాలపైన, పీఠభూములపైన, లోయలలో మరియు చెట్లు పెరిగే ప్రదేశాలపైన వర్షం కురిపించు అని అన్నారు. అప్పుడు బట్టలు తీసివేసినట్లుగా మదీనా నుండి మేఘాలు తొలగిపోయాయి. హదీస్ నెంబర్ 963. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి తన పశు సంపద, ఆస్తి నష్టం మరియు సంతానం యొక్క ఆకలి గురించి ప్రవక్తకు ఫిర్యాదు చేశారు. కాబట్టి ఆయన వర్షం కోసం అల్లాను ప్రార్థించారు. హదీస్ కర్త అనస్ రజల్లాహు గారు ప్రవక్త తన పై వస్త్రాన్ని తలకిందులుగా ధరించారని కానీ లేదా కిబ్లా వైపు తిరిగి ఉన్నారని కానీ ప్రస్తావించలేదు. హదీస్ నెంబర్ 964. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, పశువులు నాశనమయ్యాయి మరియు రహదారులు మూసుకుపోయాయి, కాబట్టి దయచేసి అల్లాహ్ను ప్రార్థించండి అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త వర్షం కోసం ప్రార్థించారు మరియు ఆ శుక్రవారం నుండి తర్వాత శుక్రవారం వరకు వర్షం కురిసింది. ఆ తర్వాత ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, ఇల్లు కూలిపోయాయి, రహదారులు మూసుకుపోయాయి మరియు పశువులు నాశనమయ్యాయి అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త, ఓ అల్లాహ్, పర్వత శిఖరాలపై, పీఠభూములపై, లోయలలో మరియు చెట్లు పెరిగే ప్రదేశాలపై వర్షం కురిపించు అని అన్నారు. దాంతో మేఘాలు తొలగిపోయాయి. మదీనాలో బట్టలు విప్పినట్లుగా మేఘాలు తొలగిపోయాయి. హదీస్ నెంబర్ 965. మష్రూక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకరోజు నేను ఇబ్నె మసూద్ వద్దకు వెళ్ళాను. ఆయన ఇలా అన్నారు. కురైషులు ఇస్లాంను స్వీకరించడంలో ఆలస్యం చేసినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని శపించమని అల్లాహ్ను ప్రార్థించారు. దాని ఫలితంగా వారు 1 సంవత్సరం కరువులో బాధపడ్డారు. దానివల్ల వారిలో చాలామంది చనిపోయారు మరియు వారు ఆ కళేబరాలను తిన్నారు. అప్పుడు అబూ సుఫియాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి ఇలా అన్నారు.
ఓ ముహమ్మద్, మీరు ప్రజలను వారి బంధుమిత్రులతో మంచి సంబంధాలు పాటించమని ఆజ్ఞాపించడానికి వచ్చారు. మీ జాతి నాశనం అవుతోంది, కాబట్టి అల్లాను ప్రార్థిస్తున్నారా? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరతు అద్దుఖాన్ యొక్క పవిత్ర ఆయతలను పఠించారు. ఆ రోజు ఆకాశం నుండి స్పష్టంగా కనిపించే ఒక రకమైన పొగ వెలువడుతుంది. దానికోసం మీరు గమనిస్తూ ఉండండి. కరువు తొలగిపోయినప్పుడు ప్రజలు మరలా అవిశ్వాసులుగా మతభ్రష్టులయ్యారు. అల్లాహ్ సూరా దుఖాన్ 44వ సూరాలో దానినే సూచిస్తుంది. మేము నిన్ను బలమైన పట్టుతో పట్టుకునే రోజున మరియు బద్ర్ యుద్ధం జరిగిన రోజున అదే జరిగింది. మన్సూర్ రజలాతలనుహు లేఖనంపై అస్బత్ రజలాతలనుహు ఇలా జోడించారు. అల్లాహ్ ప్రవక్త వారి కోసం ప్రార్థించారు మరియు 7 రోజుల పాటు భారీ వర్షం కురిసింది. కాబట్టి ప్రజలు అధిక వర్షం గురించి ఫిర్యాదు చేశారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: ఓ అల్లాహ్, మాపై కాకుండా మా చుట్టూ వర్షం కురిపించు. కాబట్టి ఆయన తలపైన మేఘాలు చెదిరిపోయి చుట్టుపక్కల వర్షం కురిసింది. హదీస్ నెంబర్ 966. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక శుక్రవారం నాడు అల్లాహ్ ప్రవక్త ఖుత్బా ప్రసంగం ఇస్తుండగా ప్రజలు లేచి నిలబడి అరవగా ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, వర్షం లేదు, చెట్లు ఎండిపోయాయి, పశువులు నాశనమయ్యాయి. దయచేసి వర్షం కోసం అల్లాహ్ను ప్రార్థించండి. అప్పుడు అల్లాహ్ ప్రవక్త 2 సార్లు ఓ అల్లాహ్, మాకు వర్షం కురిపించు అని అన్నారు. అల్లాహ్ సాక్షిగా ఆకాశంలో ఒక మేఘపు జాడ కూడా లేదు. కానీ అకస్మాత్తుగా ఆకాశం మేఘామృతమై వర్షం కురవడం ప్రారంభమైంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపన్యాస వేదిక నుండి కిందికి దిగి నమాజ్ చేశారు. ఆయన నమాజ్ ముగించుకొని తన ఇంటికి తిరిగి వచ్చేసరికి వర్షం కురుస్తూనే ఉంది మరియు మరుసటి శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ప్రవక్త వారు శుక్రవారపు ఖుత్బా ప్రసంగం ఇవ్వడం ప్రారంభించినప్పుడు ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టి ఆయనతో ఇలా అన్నారు: ఇళ్ళు కూలిపోయాయి మరియు రోడ్లు మూసుకుపోయాయి, కాబట్టి దయచేసి వర్షం కురవకుండా చూడమని అల్లాహ్ను ప్రార్థించండి. అప్పుడు ప్రవక్త చిరునవ్వు నవ్వి ఓ అల్లాహ్, మా చుట్టూ కురిపించు, మా మీద కాదు అని అన్నారు. దాంతో మదీనాపై ఆకాశం నిర్మలంగా మారింది. కానీ మదీనా శివార్లలో వర్షం కురుస్తూనే ఉంది మరియు మదీనాపై ఒక చినుకు కూడా పడలేదు. నేను ఆకాశం వైపు చూశాను, అది కిరీటంలా ప్రకాశవంతంగా నిర్మలంగా ఉంది. హదీస్ నెంబర్ 967. అబ్బాస్ బిన్ తమీం రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సహచరులో ఒకరైన అతని మామ అతనికి ఇలా చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలతో కలిసి వారి కోసం వర్షం కురవమని అల్లాహ్ను ప్రార్థించడానికి బయటికి వెళ్ళారు. ఆయన నిలబడి వర్షం కోసం అల్లాహ్ను ప్రార్థించారు. తర్వాత కిబ్లా వైపు తిరిగి తన పై వస్త్రాన్ని లోపలి బయటకి తిప్పగానే వర్షం కురిసింది. హదీస్ నెంబర్ 968. అబ్బాస్ బిన్ తమీం రజియల్లాహు అన్హు గారు తన మామ నుండి ఉల్లేఖించారు. ఆయన ఇలా అన్నారు: ప్రవక్త గారు వర్షం కోసం అల్లాహ్ను ప్రార్థించడానికి బయటికి వెళ్ళారు. ఆయన కిబ్లా వైపు తిరిగి అల్లాహ్ను ప్రార్థించారు. ఆయన తన పై వస్త్రాన్ని లోపలికి బయటికి తిప్పి ఆ తర్వాత 2 రకాతుల నమాజ్ చేసి వాటిలో ఖురాన్ను బిగ్గరగా పఠించారు. హదీస్ నెంబర్ 969. అబ్బాస్ బిన్ తమీం రజియల్లాహు అన్హు గారు తన మామ నుండి ఉల్లేఖించారు. ప్రవక్త గారు ఇస్తిస్కా నమాజ్ చేయడానికి బయటికి వెళ్ళిన రోజున నేను వారిని చూశాను. ఆయన ప్రజలకు వీపు చూపి కిబ్లా వైపు తిరిగి అల్లాహ్ను వర్షం కోసం వేడుకున్నారు. ఆ తర్వాత ఆయన తన పై వస్త్రాన్ని తిప్పి లోపలికి బయటికి తిప్పి
మాకు 2 రకాతుల నమాజ్ చేయించి వాటిలో ఖురాన్ను బిగ్గరగా పఠించారు. హదీస్ నెంబర్ 970. అబ్బాస్ బిన్ తమీం తన మామ నుండి ఉల్లేఖించారు. అతను ఇలా అన్నారు: ప్రవక్త వర్షం కోసం అల్లాను ప్రార్థించి 2 రకాతుల నమాజ్ చేశారు మరియు ఆయన తన పై వస్త్రాన్ని తిరిగేశారు.